హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో మెగా డిఎస్సి కోసం లక్షలాది నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా టీచర్ అభ్యర్థులంతా కూడా ఈ నోటిఫికేషన్ కోసం గత 6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ డిఎస్సిని ఈ నెల మొదటి 10 రోజుల్లో, అంటే 10వ తారీఖు లోపే దీని యొక్క నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. గత 2 రోజుల కిందట కూడా సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇంచుమించు 16,700 పైచిలుకు పోస్టులకు ఈ నోటిఫికేషన్ ఉండబోతూ ఉంది. కాబట్టి ప్రతి సబ్జెక్టులోనూ యావరేజ్గా 100 పోస్టులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా మరి ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో కూడా పోస్టులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నూతన క్రీడా విధానంపై జీవో జారీ చేయడం ఆలస్యం కాబోతూ ఉంది. దానివలన ఈ అభ్యర్థులంతా కూడా కొంతవరకు కాన్ఫ్లిక్ట్కి, సంఘర్షణకు గురవుతూ ఉన్నారు. నూతన క్రీడా పాలసీకి సంబంధించి రాష్ట్ర మంత్రి మండలి 4 నెలల కిందట తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ జీవోగా కార్యరూపం దాల్చలేదు. దీంతో క్రీడాకారులు ఆందోళన నెలకొంది. పెంచిన రిజర్వేషన్ శాతం అమల్లోకి రాకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న మెగా డిఎస్సిలో తీవ్రంగా నష్టపోతామని చెప్పేసి వాళ్ళు బాగుపోతున్నారు. ఈ మెగా డిఎస్సిలో ఉపాధ్యాయ పోస్టులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు కూడా భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నూతన పాలసీలో జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వం నజరానాతో పాటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ శాతాన్ని 3కు పెంచింది. అయితే జీవో జారీలో మాత్రం జాప్యం కొనసాగుతూ ఉంది. దీనివలన ప్రస్తుతం వచ్చే నోటిఫికేషన్లో తాము నష్టపోతామని చెప్పేసి క్రీడా అభిమానులు, మరి ముఖ్యంగా ఈ క్రీడా కోటాలో ఎవరైతే ఈ జాబుల కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళంతా కూడా కొద్దిగా భయపడుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా త్వరగా రావాల్సి ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క మెగా డిఎస్సికి సంబంధించి అసలు దీనికి ఉన్న ఆటంకాలు ఏంటి, సాధ్యాలు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.